హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి అదృష్టం పట్టబోతుంది నక్క తోక తొక్కినట్టే. ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు అన్నీ వీరికి లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే వీరికి గురువు లాభదాయకంగా ఉండటం వల్ల అన్ని లాభాలే వీరు పొందబోతున్నారు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పరిశోధాత్మకం అయినటువంటి అనేక శక్తి ఉంటుంది. అదేవిధంగా కొత్త విషయాల్లో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ మేషరాశి వారు వ్యక్తులు డబ్బు విషయంలో పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా కొంతమందితో మాత్రమే స్నేహం చేస్తారు. కఠినమైన శ్రమను వీరు చేస్తారు. కఠినమైన శ్రమ ఎక్కువగా చేయటానికి ఈ మేషరాశి వారు ఇష్టపడతారు. ఈ మేషరాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి వివేక శక్తి ఉంటుంది. బోధించడం కన్నా వీరికి ఎక్కువగా చూసి చూపించటానికి ఇష్టపడతారు. అయితే ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం అని మనం చెప్పుకోవచ్చు. వీరి కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండటం వల్ల, పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల వీరు ఊహించని లాభాలు అయితే వీరికి రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారు వీరి కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు పొంది ఉంటారు. ఈ రాశి ఎంతో తెలివితేటలు, మంచి మెమరీ పవర్ అనేది ఉంటుంది. చూడగానే ఎదుటి వారిని అంచనా వేసే నేర్పు కూడా వీరిలో ఉంటుంది. ఈ రాశివారు సిద్ధహస్తులు. అలాగే మేషరాశి వారు చాలా మేధస్సును కలిగి ఉంటారు. దయ, మానవత స్వభావాన్ని విశేషంగా వీరు కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తారు. ఈ మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు తమ కుటుంబానికి సహాయంగా ఎంతో సహాయపడే వారిగా ఉంటారు. అంతేకాకుండా కుటుంబ పరంగా వీరికి ఏ లోటు ఉండదు. అయితే ఈ రాశివారు త్యాగ గుణాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు. ఈ రాశివారు స్వరూప విషయానికి వస్తే మేషరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారికి మెమరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఈ రాశి వారికి గురించి చెప్పుకున్నట్లు అయితే ఈ రాశివారు ఎందులోనూ తగ్గరు. ప్రతి విషయంలోనూ వారిదే పైచేయి కావాలని నిరంతరము వీరు శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చురుకుతనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయాలను వీరు తీసుకుంటారు. వీరిలో
ఎన్నో మంచి లక్షణాలు అనేవి ఉంటాయి. ఈ మేషరాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరి పక్కనే ఉంటూ వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అందుకే వీడియోని రహస్యంగా చూడండి. అయితే ఈ మేషరాశి వారికి మే 12, 13 తేదీల్లో మాత్రం మీరు అనుకున్న పనులన్నీ మీరు సకాలంలో చేసుకుంటారు. ఎందుకంటే గురుగ్రహ ప్రభావం మీకు ఎక్కువగా ఉంది. మీ గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు. గ్రహాల యొక్క స్థితిగతులు వాటి ప్రభావాలు మీపై ఎక్కువగా లాభాలను చూపిస్తున్నాయి. గ్రహాల ప్రభావం వల్ల మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది. మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ మేషరాశి వారి గోచార ఫలితాలు అయితే వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవిత భాగస్వామితో కూడా మీకు సత్సంబంధాలు పెరగబోతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనుల్లో కూడా ఈ టైంలో ఒత్తిడి తగ్గబోతుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు అనేవి రాబోతున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఈ టైంలో మనకు కనిపిస్తున్నాయి. భాగస్వాములతో సత్సంబంధాలు మీకు పెరగబోతున్నాయి. ఆరోగ్యం పట్ల ఈ టైంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఎందుకంటే ఒత్తిడి అనేది అధికంగా ఉండటంతో మీకు ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. కొంచెం అనేది రెస్ట్ తీసుకోండి. మీకోసం మీరు కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. ఇతరుల విషయంలో మీరు చేదూరద్దు. ఇతరుల విషయంలో మీరు అస్సలు జోక్యం చేసుకోకండి. ఈ మేషరాశి వారికి సంతానానికి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటి వారికి ఈ టైంలో సంతానం కలిగే అవకాశం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం అనేది ఈ టైంలో కనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహం కావట్లేదు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి టైం, వివాహం కుదరబోతుంది. అయితే వివాహ సంబంధాలు అయితే ఈ టైంలో ఖచ్చితంగా కుదురుతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి 2 గుడ్ న్యూస్లు అయితే వీరు వినబోతున్నారు. మే 12, 13 తేదీల్లో మీరు 2 పెద్ద గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి. ఈ టైంలో మీకు ధనయోగం అనేది కనిపిస్తుంది. మీకు ఇది మంచి టైం. మీరు ఏ పని తలపెట్టినా కానీ లాభాలు వస్తాయి. మీకు మునుపటి కాలం కంటే ఈ టైం బాగా కలిసి రాబోతుంది. గ్రహాల స్థితిగతుల వల్ల మీకు అన్ని లాభాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, రెస్ట్ తీసుకోండి.